వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగే వెంకట్రామరెడ్డి మద్దతు ఇచ్చిన ప్యానెల్ ఘోర పరాజయం పాలైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడు. ఉద్యోగ సంఘం నాయకుడిగా కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇతను చలామణి అయ్యాడు. అలా గుర్తించడానికే ఇష్టపడేవాడు ఇతను. వైసీపీ వాణి వినిపించాడు. ఉద్యోగ సంఘం నాయకుడై ఉండి ఉద్యోగుల తరపున ప్రభుత్వం మీద పోరాడాల్సిన ఉద్యోగ సంఘం నాయకుడు వైసీపీ వాణి వినిపించేవాడు. ఒక ఉద్యోగిగా ఉండి విపక్ష నేతలను తరచుగా విమర్శించేవాడు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాటు ఈ వెంకట్రామరెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా నడిపించారు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశారు ఈయన. తన మద్దతుదారులకు అక్రమంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి ఇప్పించే ప్రయత్నం చేసి మిగతా ఉద్యోగులకు అన్యాయం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయొచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన డైరెక్ట్గా పోటీ చేయకూడదు కాబట్టి ఆయన మద్దతుతో పోటీ చేశారు కొంతమంది, ఒక ప్యానెల్. ఆ ప్యానెల్ ఓటమి పాలైంది. మొత్తం 9 కార్యవర్గ పదవులకు ఎన్నికలు జరిగినాయి. ఈ 9లో కేవలం 2 పదవులు మాత్రమే వెంకట్రామరెడ్డి సపోర్ట్ చేసిన ప్యానెల్ గెలుచుకుంది. మిగతా 7 పదవులు కూడా గొలిమి రామకృష్ణ ప్యానెల్ గెలుచుకుంది. మొత్తం 1159 మంది ఈ ఉద్యోగుల సంఘంలో ఓటర్లు ఉన్నారు. ఇందులో 1159 ఓట్లకు గాను 1105 ఓట్లు పోలైనాయి. సంఘం అధ్యక్షుడిగా రామకృష్ణ తన ప్రత్యర్థి కోట్ల రాజేష్ మీద 296 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే ప్రధాన కార్యదర్శిగా ప్రత్యర్థి ప్యానెల్కి చెందిన రాజేష్ ప్యానెల్కి చెందిన నాతా ప్రసాద్ 6 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. కార్యదర్శిగా కూడా అదే ప్యానెల్కి చెందిన లింగారెడ్డి గెలుపొందారు. ఇక ఉపాధ్యక్ష పదవి, కోశాధికారి పదవులతో సహా మిగతా పదవులన్నీ కూడా రామకృష్ణ ప్యానెల్ కైవసం చేసుకుంది. ఇప్పుడు అధ్యక్షుడిగా గెలిచిన రామకృష్ణ గతంలో వెంకట్రామరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఉండేవారు ముందు నుంచి కూడా ఆయన. సో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో, గెలిచి ఉద్యోగుల్లో తన పట్టుని నిలుపుకోవాలన్న లక్ష్యంతో వెంకట్రామరెడ్డి ప్యానెల్ క్యాస్ట్ పాలిటిక్స్ కూడా నడిపింది. కులాల ఈక్వేషన్స్ తీసుకొచ్చింది. ఓసీ బీసీ వర్సెస్ ఎస్సీ వాదనలు తీసుకొచ్చింది. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేసినా కూడా అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వెంకట్రామరెడ్డికి చొక్కెదురైంది. Like, share and subscribe to Rajaniti channel.